ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో మాతా శిశు ఆసుపత్రి భవనం నిర్మాణంకు వారం రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెల్లడించారు. శనివారం గోదావరి రోడ్లోని మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, పేషెంట్లతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి లభించిందని చెప్పారు. త్వరితగతిన భవనం నిర్మాణం జరిపించి ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రి వల్ల మహిళలు పడుతున్న అవస్థలను తొలగిస్తానని భరోసా ఇచ్చారు. మాతా శిశు ఆసుపత్రిని గోదావరి తీరాన నిర్మించడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఆసుపత్రి 2 రోజుల క్రితం రాత్రి విద్యుత్ అంతరాయం కలగడం విచారకరమన్నారు. మరోసారి రోగులు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దని ఆసుపత్రి నిర్వహణ అధికారిని ఆదేశించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఆసుపత్రి ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యులు, అన్ని విభాగాల సిబ్బంది, టెక్నీషియన్లు సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే మాతా శిశువులకు ఇబ్బందులు కలిగించవద్దని ఎమ్మెల్యే సూచించారు. గడిచిన 4 రోజుల నుంచి పేపర్లో, టీవీలో మాతా శిశు అందరూ పేషెంట్లందరూ మొత్తం నీళ్ళు మునిగిపోయి 2-3 రోజులు ఇప్పుడు నిజంగా వాస్తవంగా 100% పర్ఫెక్ట్గా ఉంది. మాత్రం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 20-15 చేసుకున్న భాగవతంతో నేను చేస్తున్నాను. దాంట్లో భాగంగా చేస్తున్న వస్తే దీంట్లో నేను ఒక టెక్నికల్ ఎంతపడండి 2 విషయాలు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఎవరు చేసిన ఈ హాస్పిటల్ కట్టినప్పుడే మేము వద్దని చెప్పినాము. సరే వాళ్ళు ప్రజల కోసం అయిపోయింది. కట్టిన తర్వాత నీళ్ళు పోయినప్పుడు 2-3 సంవత్సరాలు మేమే చేసాం. ఎవరు రాలే, వాళ్ళ ప్రభుత్వం రాలే, వాళ్ళ క్యాడర్ రాలే, మా వాళ్ళు 22 మా వాళ్ళకి ఇట్లా వెకెట్ చేయకపోతే అది పరిస్థితి ఇలా ఇప్పటిదాకా మరకలు మా మీద అందరి మీద ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి అది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిల్ అందరూ కాపాడు. ఇవన్నీ చేసిన తర్వాత మొన్న ఈ హాస్పిటల్ కట్టినప్పుడు ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఏమేమి అవసరం ఉంటాయి, ఎలక్ట్రిసిటీ కానీ, జనరేటర్ కానీ, లేకపోతే మిగతా మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ తెలియకుండా పైసలు మాకు వస్తానే పైసలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని గట్టి పారేసారు. ఆడ మొన్న జరిగింది ఏంటంటే ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్ అయిపోయింది. ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్ అయితే సిస్టమ్ ఎట్లా పెడతారంటే ఎలక్ట్రికల్ కేబుల్ ఇంకో ఆల్టర్నేటివ్ కేబుల్ పెడతారు. ఇప్పుడు ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఆటో లెవెల్ ఆటో డ్రైవర్స్ మీరు 2 అది లేదు. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా తప్పలేదు. ఎంతటిగా చెప్తే వీళ్ళు కూడా వచ్చింది, కరెక్ట్ 10 నిమిషాలు వచ్చారు. అది చూసుకొని ఆ కేబుల్ కోసం ఆర్డర్ చేసే పరిస్థితి చేసింది. కేబుల్ ఇక్కడ ఆ కేబుల్ మంచిర్యాల కానీ రామగుండం కానీ బెల్లంపల్లి లేదు. కానీ స్టోరేజ్ ఉంటే తప్పితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టోరేజ్ ఉండే అటువంటి కేబుల్ పెట్టరు. దాన్ని మాట్లాడి అప్పుడు చేసి పాపం డాక్టర్లు వాళ్ళు కూడా కష్టపడి డబ్బులు ప్రొవిజన్ డైరెక్ట్ చేతులు లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్కి వెళ్ళి డబ్బులు రాజేసి పంపించి హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 కేబుల్ వచ్చింది. కేబుల్ వచ్చి మీ డిపార్ట్మెంట్లో ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేసిన కరెక్ట్ అరగంట కూడా వాళ్ళు వచ్చింది. రాత్రి ఎరెక్ట్ చేసి కేబుల్ పెట్టారు. ఈ రెండో సమస్య ఏంటంటే జనరేటర్. ఇవన్నీ సిస్టమ్ ఎట్లుందంటే జనరేటర్ ఎందుకు పెడతారు? ఇది ఎమర్జెన్సీ సిస్టమ్ కాబట్టి ఏ చిన్నపిల్లలు ఉంటారు, ఏమైనా ఇబ్బందులు అయితే, కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది, ఇన్ఫెక్షన్ అయితే అది దాని ప్రతి ప్లేస్లో పవర్తో పాటు జనరేటర్ పెట్టారు. జనరేటర్ కూడా ఆల్టర్నేటివ్ కేబుల్ ఉంటుంది. అదే ఇక్కడ ఆడము లేదు కేబుల్. సో ఇప్పుడు రక్షణ వాళ్ళు వినిపించి మాట్లాడి ఇప్పుడు చూసినాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అందరి శుభవార్త ఏంటంటే మాతా శిశు హాస్పిటల్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజుల్లో కూడా జీవో వస్తుంది. మ్యాక్సిమం ఈ వారంలో జీవో వస్తుంది. సూపర్ ఫైర్ హాస్పిటల్స్ దాన్ని 2 సపరేట్ అంటే కట్టేది ఒక్కటే కానీ ఫస్ట్ జీవో అయితే వస్తుంది. ఈ వారంలో కూడా జీవో వస్తుంది. జీవో వచ్చినాక నాకు తెచ్చి వచ్చే వారం 10-15 రోజుల్లో కూడా ఫౌండేషన్ చేస్తాయి. దసరాలో కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం.
1 year 3 months 1.5 years ఖచ్చితంగా కంప్లీట్ చేసి వీళ్ళు షిఫ్ట్ చేస్తున్నాం. ఈ లోపల ఇక్కడ ఏవైతే సమస్యలు ఇక్కడ స్కానింగ్ సమస్య ఉంటుంది, ఎలక్ట్రీషియన్ మొన్న ఏదైతే జరిగిందో మిర్చీఫ్ అది సరే కొంత ఇదివరకు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టక తప్పు జరిగింది. ఎవరైతే స్టాఫ్ ఎలక్ట్రీషియన్లు కానీ మీరు పనిచేస్తుందో వాళ్ళు కావాలని చేసి దాన్ని వాడి దగ్గర తెచ్చి అంత దూరం రాదు, వాళ్ళకి మొదలు తెలుస్తుంది. తెలిసినప్పుడు వీళ్ళు చెప్తే వీళ్ళు డిపార్ట్మెంట్లో వచ్చి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా మొత్తం పోయేదాకా చేసి కావాలని చేసేది ఇది వాస్తవం కాదు. రెండోది ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఇంకోటి ఏసీ టెక్నీషియన్ ఎవరైతే ఇప్పటిదాకా ఇక్కడ చెడుపని చేయడం కానీ చిన్నపిల్లలకి ఏసీ ఇబ్బంది అవుతుంది వాళ్ళను ఎలక్ట్రీషియన్ ఇంకా మన ఏసీ వాళ్ళు వీళ్ళందరినీ ఈ రోజుతోటి వాళ్ళ నౌకర్ని తీసేస్తున్నాం, ఖచ్చితంగా స్పాటే తీసేస్తున్నాం. సాయంత్రం నుంచి వాళ్ళు విడిపించేది వాళ్ళకి కొత్త ఎవరైతే వాళ్ళని రిప్లై చేసి వాళ్ళకన్నా మంచి సర్వీస్ చేస్తారు వాళ్ళని ఈ రేపటి నుంచి డ్యూటీకి వస్తారు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మంచోళ్ళు కావాలి అంటే పనిచేస్తారు కావాలి వాళ్ళని తీసుకుని కాంప్రమైజ్ లేదు. ఇక్కడ హాస్పిటల్లో కానీ స్కూళ్ళలో కానీ ఇటువంటి ఏం జరిగినా కూడా భరించే శక్తి నాకు భరించే ఓపిక ఉండేది, భరించే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళు బీదవాళ్ళు చదువుకునే స్కూల్ బీదవాళ్ళకి వచ్చే హాస్పిటల్ ఇవి మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఇక్కడ నేను గెలుచుడు వేస్తే కూడా ఎమ్మెల్యే ఉంటుంది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏవైతే కొన్ని జాగాల్లో కొన్ని ఇమీడియట్ చేయగలట్టు చేస్తానని చెప్పి కొన్ని ఏసీలు కానీ ఇప్పుడు కారిడార్లు ఫ్యాన్లు అవన్నీ ఖచ్చితంగా వారం లోపల 3 ఏసీలు అవసరం, 3-4 ఏసీలు అవుతున్న ఏసీలు స్టాఫ్ రూమ్స్ కొన్ని ఇబ్బంది ఉన్నాయి వాటికి కూడా. అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ నర్సెస్ కానీ పేషెంట్లు కూడా ఇబ్బంది ఉంది. అవన్నీ చేస్తున్నాయి. దీంతోపాటు ఈ స్కానింగ్ ఒక ప్రాక్టీస్ అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో రొటీన్గా నడిచే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్కి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తన ఆపరేటర్ ఎవరైనా దే హ్యావ్ టు పే ద పెనాల్టీ ఫర్ దట్. వాళ్ళ పెనాల్టీ అనేది నౌకరే పోతారు. ఇవాళ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ పేషెంట్ 9 గంటలకు వస్తారు. ఇక్కడ స్కానింగ్ సెంటర్ 11 తెలిస్తే ఈ పేషెంట్ స్కానింగ్ పంపించేందంటే సిజరీన్ చేసే వాళ్ళు ఇంకేమైనా ప్రాబ్లం ఉందని పంపిస్తారు. వాళ్ళు డాక్టర్ ఇక్కడ వెయిట్ చేసుకుంటే ఆడిపోతే వాళ్ళు 11 గంటలకు వస్తే వాళ్ళు వేసి పంపిస్తారు 12 గంటలకు. సో ఖచ్చితంగా వీళ్ళు 9 గంటలకు వస్తే అక్కడ 8:30 అందుబాటులో. తెలంగాణ కొంగు బంగారంగా ఉన్న సింగరేణి గనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ముందుగా కార్మికుల ర్యాలీని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ల ఆధ్వర్యంలో కార్మికులు జీఎం ఆఫీస్కు ర్యాలీగా వచ్చారు. అనంతరం జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు టీబీజీకేఎస్ నాయకులు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గనులను వేలం వేయడం, ప్రైవేటీకరణ చేయడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే సింగరేణికే గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి గనులు ప్రైవేటీకరిస్తే సంస్థలో శాశ్వత ఉద్యోగాలు ఉండవని అన్నారు. సింగరేణి గుర్తించిన గనులను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గనుల ప్రైవేటీకరణ అడ్డుకోకపోతే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెండ్రి అన్వేష్ రెడ్డి, కేంద్ర నాయకులు గొర్ల సంతోష్, వికాస్, భాస్కర్, ఈసంపల్లి ప్రభాకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, పంబాల గంగా ఎర్రయ్య, బేర సత్యనారాయణ, మాజీ సర్పంచులు గుంట జగ్గయ్య, మల్లెతుల రాజేంద్రపాణి, నాయకులు వెంకటరమణారెడ్డి, ఉత్తేజ్ రెడ్డి, వెంకట్రెడ్డి, రవిగౌడ్, బిరుదు శ్రీనివాస్, ఎక్స్ఎంపీటీసీ సిద్ధం తిరుపతి, రఫీక్ ఖాన్, తొంగల రమేష్, ఎల్లయ్య, రాజలింగు, భానుచందర్, మధు, ప్రశాంత్, కాటంరాజు, రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి బొగ్గు నిక్షేపాలు గుర్తించి రిపోర్ట్ తయారు చేసి ఈ మైన్స్ ఈ బావులు మాకే ఇవ్వాలి, సింగరేణి సంస్థకి ఇవ్వాలి, సమర్థవంతంగా నడిపిస్తాం అనేది కేంద్రానికి మరి నివేదిక పంపిస్తే కేంద్రం తెలంగాణపై ఉన్న ఒక వారి మీద విష ప్రయోగం పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు మరి బొగ్గు బ్లాకులు అప్పగించడం, తెలంగాణలో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఆనాడు వ్యతిరేకించడం జరిగింది. సింగరేణి మొత్తం ఎంటైర్ సింగరేణి మైన్స్ దాదాపు 3 రోజులు ఏదైతే మైన్లు బంద్ పెట్టడం, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, మంత్రులతో సహా ప్రతి కార్యకర్త 40,000 పైబడి కార్మికులు
మరి ధర్నాలలో బంద్లో పాల్గొన్న సందర్భాలు. ఆనాడు ఎంత చెప్పినా కూడా మొండిగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి బ్లాకులు ప్రైవేటీకరణ చేసి టెండర్ పిలిస్తే ఆనాడు ప్రభుత్వ పరంగా కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేయడమే కాకుండా ఏ బ్లాకులు అయితే మీరు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారో అది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సింగిల్ టెండర్ అప్పగిస్తే ఆనాడు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అనుకోండి పార్టీ పరంగా యూనియన్ పరంగా ఒక బొగ్గు పెళ్ళ కూడా తీయడానికి వీల్లేదని ఆనాటి నుండి ఈనాటి వరకు అదే పట్టుదలతోటి ఒక దిక్కు పార్టీ ఒక దిక్కు యూనియన్ ఉన్న సందర్భం గుర్తడం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అని ఇలా నేను సవాల్ విసరడం జరిగింది. బీజేపీ చేస్తుందా ఇలా సవాల్ విసరడం జరిగింది. మీరిద్దరూ తోడు దొంగలుగా ఉన్నారు. మీరిద్దరు సింగరేణి సంస్థ మొత్తం నాశనం చేసే కార్యక్రమం, ఈ సింగరేణి కార్మికులు రోడ్డు మీద పడే కార్యక్రమం ఒక దిక్కు బీజేపీ కాంగ్రెస్ చేస్తుంది. ఈ కుట్రలో భాగంగా మనం చేస్తున్నాం. ఏ యూనియన్లు ఉన్నా పర్లేదు, సింగరేణి కార్మికుడిగా దీన్ని ఎదిరించి తీరడమే కాదు ఎక్కడ ఏది చేసినా కేసీఆర్ గారి నాయకత్వాన అదే కేటీఆర్ గారి నాయకత్వాన అడ్డుకుంటామనే మాట చెబుతూ సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా ఉంటుందని మాట చెబుతూ మోడీ గారు ఇక్కడ గోదావరి కనుక ఆర్ఎఫ్సిఎల్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము సింగరేణి ప్రైవేటీకరణ చేయలేము, ఎందుకంటే 51% వాటా సింగరేణికి ఉంది, మేము ఎట్లా చేస్తామనడం. అదే వేదిక మీద ఉన్న అప్పటి మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కూడా అదే వంతపాడడం. ఆ తర్వాత 10-15 రోజులనే బెంగళూరుకు పోయి అక్కడ వేలంలో ఈ సింగరేణి బొగ్గు బ్లాకులు పెట్టడం నిజంగా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. అయినా కూడా 2 బావులను కోయగూడెం ఓసిత్రి తర్వాత సత్తుపల్లి అరబిందో వాళ్ళు తీసుకున్నప్పుడు స్వయానా ముఖ్యమంత్రి గారు హెచ్చరించడం జరిగింది. మీరు మా దగ్గరికి వస్తే ఒక్క బొగ్గు పిల్ల కూడా తీయమని. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వమన్నందుకు వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క బొగ్గు పిల్ల తీయలే. కానీ మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ గౌరవ అప్పటి మన పాత ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోదావరి కెన్లో కానీ తర్వాత మంచిర్యాలలో కానీ మాట్లాడుతూ ఎన్నికలైన పిమ్మట ఇమ్మీడియట్గా మోడీ గారు అక్కడ వీటిని ప్రైవేటీకరణకు పెడతారు, దీనికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారని వారు చెప్పిన మాట ప్రకారం మొన్న 21 తారీఖు నాడు మన రాష్ట్రం నుంచి గెలిచిన శాసనసభ్యులు సికింద్రాబాద్ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి అయితే మనకేదో ఒరగబెడతారనుకుంటే దాన్ని హైదరాబాద్లో 10వ విడత వేలం పెట్టడం, దానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క కూడా పోయి పుష్పగుచ్చం ఇచ్చి వంతపాడడం నిజంగా కాంగ్రెస్ బీజేపీలకు సింగరేణి కార్మికుల మీద ఉన్న సమయం ఏంటిదనేది వాళ్ళ ప్రేమ ఏందనేది తెలియవస్తుంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దనున్న మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ను శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని ఇంటెక్ వెల్ వరకు జేసీబీలతో తీసిన కాలువను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాగునీటి సరఫరా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులోనూ నీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సాగునీటి సమస్య లేకుండా చర్చిస్తున్నామని, నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ మధుసూదన్, మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అది గేట్ పెట్టి పూర్తిగా భావిస్తే అది యావరేజ్గా 200, హైయెస్ట్ 800. మనం దాన్ని 1 తీసుకోవాలి. కలరు 1 అంటే స్టాండర్డ్ గోదావరి వాటర్లో అంటే మనకి హార్మ్ఫుల్ అయితే కెమికల్స్ యాసిడిక్ డేంజరస్ గడిచిన నెల నుంచి వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు పడకపోతున్నాయి. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి అడుగుపోవడంతో ఇక్కడికి మిషన్ భగీరథ దీనికి వాటర్ సోర్స్ అయితే ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినాక వెంటనే వాసన గారు మొదలు చూసి ఇంకా 3-4 రోజుల కన్నా ఎక్కువ నీళ్ళు చెప్పి డీజీ గారు చెప్పిన వెంటనే స్పందించి అప్పటిదాకా మాట్లాడి నీళ్ళు అక్కడి నుంచి టెన్షన్ ఇచ్చి
కనీసం అంటే ఎంత ఎండాకాలం వచ్చి ఎంత డాక్టర్ నోటి ఇబ్బందిగా అంత ఆలోచిస్తారు అవసరం చేసి బాబా అంటే గడిచిన 4-5 నుంచి ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇచ్చేది ఇంకా వాళ్ళిద్దరు ఈ ఇద్దరు బాగా పనిచేశారు. అంటే 15 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించారు. టోటల్ కాకపోయినా 90% మీకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే సమస్య వచ్చిందో సమస్య కూడా వెంటనే అంతకన్నా ముందు ఆయన ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీరు సరే మా ఎవరిని పక్కపెట్టని చెప్పి పంపించేసి దీని తర్వాత రికార్డు చెప్పాను. వెంటనే స్పందించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సహకరించి తీసుకొచ్చి చేసాం. ఈ లోపల ఇబ్బంది లేదనుకున్న టైంలో కొంత వర్షం కూడా కొంత వెసులుబాటు దొరికింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వీళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ మొదటి చూస్తారు కాబట్టి వాళ్ళు మొదలెత్తారు. గుండె దగ్గర ఉంది. ఆయనతో కూడా ఆయనతో పెంచుకుంటూ వాళ్ళు కూడా రెడీ చేశారు. 24/7 పనిచేస్తుంది బాబు. అంటే ఇంతకంటే ఎక్కువ వాళ్ళకి ఎక్స్పెక్ట్ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో మంచిర్యాల పట్టణానికి కానీ లేకపోతే నా స్కూల్ కానీ మంచిర్యాల నియోజకవర్గానికి మంచినీళ్ళ సమస్యలు ఉండేటువంటి సాగునీళ్ళ సమస్య కూడా నిన్న చర్చ జరిగిన దాదాపు కొలికి వచ్చింది. మనకు సంబంధించిన మటుకు మన నియోజకవర్గ సమస్య సాగునీటి సమస్య బహుశా వచ్చే సంవత్సరం ఉండదు. ఈ మంచినీళ్ళ సమస్య ఈ మార్చి దాకా అన్ని వైరస్ ఎక్కడైతే ఉన్నాయి 30 సంవత్సరాల దాకా సాగునీళ్ళు కానీ సాగునీళ్ళ సమస్య లేకుండా. భారత మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి వేడుకలు శనివారం మంచిర్యాలలో ఘనంగా జరిగాయి. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకుడు డాక్టర్ శరత్ బాబు సత్యం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో SC/ST అట్రాసిటీ కమిషన్ మెంబర్ జిల్లపల్లి వెంకటేష్, అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు దుర్గం స్వామి, పాలినపు శంకర్, గొడిసెల దశరథం, గొడిసెల రాజారాం, చుంచు శంకరయ్య, పోషం, బోస్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్. సాధిద్దాం సాధిద్దాం ఆశయాలను సాధిద్దాం. స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 39వ వర్ధంతి సందర్భంగా మరి మంచిర్యాల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇన్ని రోజులైనా కూడా ఆయన ఈ యొక్క జాతికి కానీ భారతదేశ యావత్తు కూడా ఉప ప్రధానిగా పనిచేసి ఏదైతే బీహార్ రాష్ట్రంలో పుట్టి మరి కడు పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి మరి దళితులంటే ఏంటో ఒకసారి నిరూపించిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఇందిరాగాంధీతో పోరాడి సొంతగా పార్టీ పెట్టి దాదాపు 27 నుంచి 30 మంది ఎంపీలను గెలిపించుకొని ఉప ప్రధాని పదవి చేపట్టమే కాకుండా దళితులందరూ కూడా మార్గదర్శకంగా నిలిచినాడు. కాబట్టి ఆ నేతని గుర్తుంచుకోవడం మరి ఆ యొక్క నేత స్ఫూర్తితో దళిత సంఘాలను పనిచేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే దళితుల కోసము అంబేద్కర్ గారు ఒక కన్ను అయితే బాబు జగజ్జీవన్ రామ్ గారు రెండో కన్నుగా ఆయన రాజ్యాంగాన్ని రచించడంలో చూపిస్తే ఈయన రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానంలో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ముందుండి మరి యావత్ భారతదేశంలో కూడా నడిపించిన విధానాన్ని బట్టి కూడా ఆయనకి ఇంత తెలియజేసుకుంటూ మనందరం కూడా వాళ్ళ స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. బాబు జగ్జీవన్ రామ్ 39 వర్ధంతి సందర్భంగా మంచిర్యాల అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన దళిత జాతి కోసం ఎంతో సేవ చేశారు. భారత ఉప ప్రధానిగా ఉండి మన జాతికి అనగారిన వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రేమికులను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనువిందు చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్కు చెందిన యాదగిరి లక్ష్మణరావు ఇంటి పెరట్లో మే పుష్పం వికసించి చూపరులను ఆకర్షిస్తుంది. ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసించే ఈ మే పుష్పం కోసం అనేక మంది ప్రకృతి ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఆలస్యంగా జూలై మొదటి వారంలో వికసించడంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. సుమారు 4 ఏళ్ల క్రితం ఓ నర్సరీలో వారి సతీమణి శ్యామల ఈ మొక్కల దుంపను తెచ్చి నాటారు.
అయితే ఈ ఏడాది ఆలస్యంగా జూలైలో మళ్లీ మే పుష్పం వికసించి అందరినీ అబ్బురపరుస్తుంది. ఫుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్న మాసాల్లో ఏప్రిల్, మే నెలలో వికసిస్తుండటంతో మే పుష్పంగా పేరొచ్చింది. దుంప రకానికి చెందిన ఈ మొక్క భూమిలో విస్తరిస్తూ ఒక్కో దుంపకు ఏడాదికి ఒక పుష్పం మాత్రమే పూస్తుంది. ఇసుక నేలల్లో బాగా పెరిగే ఈ మే పుష్పం రోజులో సుమారు 4 గంటల పాటు వికసించి ఉంటుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.